సీనియర్ ఐపీఎస్ అధికారి ఏసీపీ డీజీ సివి ఆనంద్ సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డారు. ఆయన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. సివి ఆనంద్ పేరుతో క్రియేట్ అయిన 2 ఫేస్బుక్ నకిలీ ఖాతాలను పోలీసులు గుర్తించారు. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అకౌంట్స్ క్రియేటర్ల ఐపీ అడ్రస్లు ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. చెప్పండి, ఇప్పటికే మనం చూసుకుంటున్నాం చాలా మంది ఉన్నతాధికారులకు సంబంధించి ఇటు సైబర్ కేటుగాళ్లు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి సివి ఆనంద్ కూడా ఈ సైబర్ కేటుగాళ్లు బారిన పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాడా? ప్రస్తుతం ఏసీబీ డీజీగా పనిచేస్తున్నటువంటి సివి ఆనంద్ మరో కీలకమైనటువంటి కేసులు కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పేరు మీద ఇవాళ 2 ఖాతాలు గుర్తించడం జరిగింది. ఈ 2 అకౌంట్లు కూడా ఫేక్ అకౌంట్లుగా తెలిసారు. ఎందుకంటే సివి ఆనంద్ వాడుతున్నటువంటి ఏదైతే అఫీషియల్ అకౌంట్ ఉందో అకౌంట్ కి పెద్ద ఎత్తున కూడా కంప్లైంట్స్ అనేది ఇచ్చారు. ఆయన ఎవరైతే కాంటాక్ట్ లిస్ట్ ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెసెంజర్స్ లో సివి ఆనంద్ కి మెసేజ్లు పెట్టారు. అయితే 2 ఖాతాలు ఉన్నట్టు కూడా ఆయన కూడా గుర్తించడంతో ఈ పోలీసులకి ఆయన కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నకిలీ ఖాతాలపై ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు సుమోటోగా కూడా నమోదు చేశారు. నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఎక్కడి నుంచి వీరు క్రియేట్ చేశారు, ఐపీ అడ్రస్లు ఎక్కడి నుంచి చేశారు అన్న దానిపై కూడా కూపీ లాగుతున్న నేపథ్యం కాబట్టి ఏ సమయంలో వీరు క్రియేట్ చేశారు, ఎప్పటి నుంచి కూడా ఈ అకౌంట్లు వినియోగంలో ఉన్నాయన్నది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ అకౌంట్ లోకి రికవర్ అయిన తర్వాత ఈ అకౌంట్ లో నుంచి ఎవరికైనా మెసేజ్ చేశారా, లేకపోతే ఎవరితో డబ్బులు తీసుకున్నారా? ఎందుకంటే సివి ఆనందుకున్నటువంటి పలుకుబడిని వీరు ఫేక్ అకౌంట్ ద్వారా కూడా వినియోగించుకున్నారన్న దాని కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడితే, అయితే ప్రస్తుతం అయితే ఈ ఐపీ అడ్రస్లు పరిశీలిస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో నిందితులను కూడా మేము అరెస్ట్ చేస్తామని కూడా సిసిఎస్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా కీలకంగానే తీసుకున్నారు దీన్ని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు కూడా ఎక్కువైపోయి ఫేక్ అకౌంట్లు యొక్క దీనిపైన కూడా ఇటు ఇన్స్టాగ్రామ్ లోను, ఇటు ఎక్స్ లోను, అలాగే ఈ ఫేస్బుక్ లోను ఈ క్రియేట్ చేసి ఎక్కువగా డబ్బులు అడుగుతున్నట్టుగా సైబర్ క్రైమ్ కి వేలాదిగా ఇప్పటికే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ బారిన ఇప్పుడు ఏకంగా ఏసీపీ డీజీనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే అటు సామాన్య ప్రజల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరు ఇటు సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఇటు ఐపీ అడ్రస్ ఇది చేయడం కానీ ఇవి చూస్తూనే ఉన్నాం. ఇదే దీనికి సంబంధించి మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని మూలాలు ముఖ్యంగా కేవలం ఒక ఐపీఎస్ అధికారిది మాత్రమే వీరు క్రియేట్ చేస్తారా, లేకపోతే ఇతర అకౌంట్లు ఏమైనా వీరు క్రియేట్ చేసి నడుపుతున్నారన్న కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కాబట్టి, అయితే ఎక్కువగా ఇలాంటి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ డబ్బులు డిమాండ్ చేస్తడం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి, పైగా సివి ఆనంద్ లాంటి పేరు పోసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టుగా వీరు డబ్బులు ఎంతవరకు డిమాండ్ చేసి ఉండొచ్చు అనే దాన్ని కూడా అకౌంట్లు ఏదైతే మొత్తం స్వాధీనం చేసుకున్న తర్వాత వారిని నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ చాటింగ్ లిస్ట్ కానీ మెసెంజర్స్ లో కానీ ఇవన్నీ చెక్ చేస్తే పూర్తి స్థాయిలో దీని యొక్క భాగవతం అనేది బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితులను గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ వాళ్ళు ఉన్నారు. ఐపీ అడ్రస్లు అయితే కనుక్కుంటున్నారు కాబట్టి వారిని తొందరలోనే అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.